మీరు బయటపడిన తీరు చూస్తుంటే మా అనుమానాలన్నీ కూడా నిజమైనట్టుగా మేము భావిస్తున్నాం. ఎవరి చేతుల్లో మీరు కీలుబొమ్మగా మారి తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ సంక్షేమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న శక్తుల చేతిలో మీరు కీలుబొమ్మ కావద్దు. వారు ఆడించినట్టుగా మీరు ఆడొద్దు. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమానికి, నదీ జలాలను మనం వాడుకోవడానికి, నిర్మించబోయే ప్రాజెక్టులకు రీడిజైనింగ్ కూడా మీరు అడ్డుపడకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. మీకున్న గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రజల్లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి చులకన కావద్దు. మీరొక రేవంత్ రెడ్డి కావద్దు, మీరొక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావద్దనే మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి కావచ్చు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఢిల్లీలో ఉన్న అధినాయకత్వం మేరకు ఇంకో ఆయనే ఆంధ్రాబాబుల యొక్క పెత్తనంలో ఆయన పనిచేస్తుంటారు. వాళ్లకు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాలనే కోరిక ఉంటుంది. కానీ మీకు ఉండడంలో అర్థం ఏంటో నాకు తెలిసి రావడం లేదు. దయచేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడము సరైన పద్ధతి కాదు. మొత్తము తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే, ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతుంటే మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా శోచనీయం. కోదండరామ్ గారు, మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇది ఒక నూతన రాష్ట్రము పరిపాలన చేయాలి అంటే అన్ని రకాలైన అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. అనేక రకాలైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా ఉమ్మడి హైకోర్టు విభజన జరగడం లేదు. జరగకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి గారే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో కూడా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఆలోచన చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు.